క్షమించండి ప్రభువా, మేమేమైనా తప్పు చేశామా? ప్రియమైన పరలోక వారసులారా, నేను పరలోకం విడిచిపెట్టి భూమి మీదకి వెళ్ళవలసిన సమయం వచ్చినది. నేను నా పోలిక చొప్పున నా స్వరూపం చేసుకున్న నా ప్రజలు నాతో సంబంధం ఏర్పాటు చేసుకోవటానికి వారిని భూమి మీద సృష్టించాను. నేను వారిని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఒక బలమైన బంధాన్ని వారితో నేను కలిగి ఉన్నాను. అయితే పాపం వల్ల, ఆజ్ఞలు అతిక్రమించడం వల్ల వారు నాతో ఉన్న బంధాన్ని కోల్పోయారు. ఆ కోల్పోయిన ఆ బంధాన్ని తిరిగి పునరుద్ధరించడానికి వారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు, పుణ్యకారాలు చేస్తున్నారు, యజ్ఞ యాగాదులు చేస్తున్నారు, గుళ్ళకు వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, రకరకాల కార్యాలు చేస్తున్నారు. అయితే ఇవేవి కూడా నన్ను చేరుకోవటానికి సాధనాలుగా మారట్లేదు. నేనే తిరిగి వారి దగ్గరికి వెళ్ళినట్లయితే నేనే వారి బంధకాన్ని, వారి పాపాన్ని విడిపించి విమోచించి తిరిగి వారిని పరలోకానికి వారసులుగా నేను చేసుకోవాలి. అది నాకు తప్ప ఎవరి వల్ల కాదు. ఏ మనుషులు కూడా నన్ను చేరుకోవటానికి అది సాధ్యపడదు. నేనే వెళ్ళి నా ప్రాణాన్ని అర్పించి, నా రక్తాన్ని చిందించి, వారి కొరకు బలి అయిపోయి, మరణమైపోయి తిరిగి లేచి వస్తేనే పరలోకానికి, భూమికి మార్గం ఏర్పాటు చేయబడుతుంది. దాని కొరకే నేను పరలోకం విడిచి భూలోకానికి వెళ్తున్నాను. శ్రీమంతుడవు నీవు, సృష్టంతటిలో నీవు అయినా తగ్గించుకున్నావు. నీవు సృష్టించిన ఈ భూమికి దీనుడవై దిగి వచ్చావే. మము ధనవంతులుగా చేయ దారిద్రతనుందావే. రాజు వచ్చినాడు, మహారాజు వచ్చినాడు, రాజు వచ్చినాడు, మహారాజు వచ్చినాడు, రాజు వచ్చినాడు, మహారాజు వచ్చినాడు, రాజు వచ్చినాడు, మహారాజు వచ్చినాడు. రక్షకుడా, ఓ విమోచకుడా, రక్షకుడా, విమోచకుడా. రాజు వచ్చినాడు, మహారాజు వచ్చినాడు, రాజు వచ్చినాడు, మహారాజు వచ్చినాడు, రాజు వచ్చినాడు, మహారాజు వచ్చినాడు, రాజు వచ్చినాడు, మహారాజు వచ్చినాడు. కనేలేరా రాజు తరతరములకు సూర్యుడై పాలించను. జగములనేలేరా రాజు ఏసెంచెను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు జన్మించి ఉన్నాడు. ఆయనే ప్రభువైన క్రీస్తు. ఇదిగో ఇంత గొప్ప విషయం దేవుడు మనకు తెలియజేయుచున్నాడు. కాబట్టి మనం అందరం కలిసి బెత్లెహేములోకి వెళ్ళి యేసును చూద్దాం. రాజు వచ్చినాడు, మహారాజు వచ్చినాడు, రాజు వచ్చినాడు, మహారాజు వచ్చినాడు. అదిగో తూర్పు దిక్కున ఒక క్రొత్త నక్షత్రం పుట్టినది. అది యూదుల రాజు పుట్టుకను సూచిస్తున్నది. ఆయనను పూజించుటకు యెరూషలేముకు వెళ్దాము రండి. అవునవును, వెళ్దాము రండి. యూదుల రాజును పూజించుటకు వెళ్దాము రండి.